అయినా నిన్నొకటి అడుగుతా చెప్తావా? అడుగు. అసలు ఏం చూసి ప్రేమించావు నన్ను? నీ అందాన్ని చూసి. అంతేలే, అందాన్ని తప్ప మనసుని చూసి ప్రేమించడం మీకు తెలియదు కదా. అంతకన్నా వేరే ఆప్షన్ లేదు ఇక్కడ. ఏదైనా అంటే అందాన్ని చూసి ప్రేమిస్తారు అంటారు. సర్లే అని పరిచయం చేసుకుందాం అనుకుంటే పక్కా తప్పుకొని వెళ్ళిపోతారు. కొంచెం ధైర్యం తెచ్చుకుని ఏదైనా మాట్లాడాలని చూస్తే ఫ్లర్టింగ్ అంటారు. జస్ట్ హాయ్ చెప్పగానే మిలిటరీకి టెర్రరిస్టుల మీద కూడా రానని అనుమానాలు వచ్చేస్తాయి మా మీద మీకు. విషయం ఏంటంటే అందం ఆధార్ కార్డు లాంటిది మేఘ్నా. అది అన్నింటికి అనుసంధానంగా పనిచేస్తూ ఉంటుంది. జస్ట్ ఆ నంబర్ కొడితే చాలు. అలాంటి వాళ్ళు వాళ్ళ మనసు ఎలాంటిది, ఆ మనసుకి స్పందించే గుణం ఉందా లేదా లాంటి ఇన్ఫర్మేషన్ ఒకదాని తర్వాత ఒకటి ఇస్తూ ఉంటుంది. నా ఆధార్ నెంబర్, నా వివరాలు ఇవ్వలేదా మరి నీకు? నా మనసు గురించి, దానికి స్పందించే గుణం ఉందా లేదా అనే దాని గురించి. స్టార్టింగ్లో సర్వర్ కొంచెం స్లోగా ఉండేది, బట్ ఇప్పుడు ఓపెన్ అయింది. ఒకటి రెండు చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయంతే, అవి మార్చుకుంటే సరిపోతుంది. అయినా ప్రేమ ప్రేమ అని వెంటపడుతున్నావు. ప్రేమిస్తే ఏం చేస్తావేంటి? ఏం చేయను, ప్రేమిస్తానంతే. అసలు నీ ఉద్దేశంలో ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ప్రేమే. నిర్వచనాలు, నిరూపించుకోవడాలు లాంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తే నాకు ఎలా ప్రూవ్ చేసుకోవాలో తెలియదు. నాకే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. నాకు అనిపించిన ప్రేమ ఏంటంటే అదేదో అర్థం కాని ఆనందం, ఎక్స్ప్రెస్ చేయలేని ఎమోషన్. దానికి కొంచెం యాటిట్యూడ్ ఎక్కువే. మనలో ఉండే మొత్తం ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని మనతో ఒక్క మాట కూడా చెప్పకుండా తన ఆధీనంలోకి తీసుకొని మనతో ఇష్టం వచ్చినట్టు ఆడేసుకుంటూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మెడిసిన్ అనేదే లేని అడిక్షన్ మేఘ్నా అది. మెడిసిన్ లేదంటున్నావు, మరీ అంత అడిక్ట్ అవ్వకు, ఇబ్బంది పడతావు. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. నువ్వు చెప్పింది కూడా నిజమే. మనం అనుకునేంత మంచిదేం కాదు ఇది. అంత ఈజీగా ఈ అడిక్షన్ నుంచి బయటపడలేం. దీనికి 6 months 1 year కోర్స్ సరిపోదు. లైఫ్ టైం ట్రీట్మెంట్ కావాలి, అది నువ్వే చేయాలి. దీనికి మెడిసిన్ లేదు కానీ థెరపీ ఉంది, అది నువ్వు చేస్తే తగ్గుతుంది.